మరి ఈ గ్రహ గోచారాన్ని అనుసరించి మరి ఏ రాసుల వారికి ఎలా ఉందంటే, ఈ 12 రాసుల్లో ముఖ్యంగా అద్భుతంగా వీళ్ళు ఒక బంపర్ ఆఫర్ లాగా కొట్టబోతున్నారండి. 3 రాసుల వారు. ఎవరంటే ముఖ్యంగా మొట్టమొదటిది మిథున రాశి వారు. మిథున రాశి వారికి ఎందుకు అలా చెప్పడం జరుగుతుందంటే, మిథున రాశి, కన్యా రాశికి అధిపతి బుధుడు. బుధుడు స్వక్షేత్రమైనటువంటి తన మిథున రాశిలోనే ఉన్నాడు. వక్రించి ఉండడం జరిగింది. వీరికి చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పొచ్చు. మిథున రాశి వారికి ఎన్నో రోజులుగా అనుకున్నటువంటి పనులు తొందరగా నెరవేరడం జరుగుతుంది. మిథున రాశి, కన్యా రాశి ఒకటేనండి. కాబట్టి మీరు అనుకున్నటువంటి పనులు జాప్యం జరుగుతున్నటువంటి పనులు తొందరగా కావడం, గృహ నిర్మాణాలు తొందరగా జరగడం, మీకు రావాల్సినటువంటి ఈ పాత బకాయిలు గానీ, మీరు గవర్నమెంట్ ద్వారా, బ్యాంకు ద్వారా పెట్టుకున్నటువంటి లోన్లు ద్వారా గానీ డబ్బులు రావడం అంటూ జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాలు చేసుకునే వారికి బాగా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి. ఇంకా చాలామంది మిథున రాశి వారు వివాహం గురించి చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వారికి వివాహాలు జరగడం, ఇంట్లో శుభకార్యాలు జరగడం, ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం, చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో మంచి పురోగతి అనేది ఉన్నదండి ఈ నెలలో. ఎందుకంటే బుధుడు మీకు చాలా అద్భుతంగా స్వక్షేత్రంలో ఉన్నాడు. ఇక తర్వాత కన్యారాశి వారు. కన్యారాశి వారికి బుధుడు తన స్వక్షేత్రమైనటువంటి కన్యా, మిథున 2 బుధునికి సంబంధించింది కాబట్టి ఈ మిథునంలో బుధుడు ఉన్నందువల్ల వీరికి కూడా ఉద్యోగంలో మంచి అవకాశాలు రావడం, వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుతూ పైకి రావడం, వ్యాపారంలో సడన్గా అభివృద్ధి కావడం, మీకు ధనం అనేది డబ్బులు ఆర్థికపరమైనటువంటి చిక్కులు పోవడం, మీకు డబ్బులు సకాలంలో చేతికి అందడం, భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి తగ్గిపోవడం, ఈ కోర్టు వ్యవహారాల్లో తిరుగుతున్న వారికి చాలా అద్భుతమైనటువంటి మీకు మంచి పురోగతి అనేది తెలుస్తుంది. ఎందుకంటే కోర్టులో కానీ ఈ వేరే పోలీస్ స్టేషన్లో కానీ వెళ్ళి తిరుగుతూ చాలా రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఒక కొలిక్కి రావడం, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా ఒక ప్రమోషన్స్ రావడం, చాలా రోజులుగా ప్రమోషన్స్ రావడం, వీసా కానీ మీకు విదేశాలకు వెళ్ళడానికి కూడా అద్భుతమైన కాలం అని చెప్పొచ్చు. కన్యా రాశి వారికి చాలా బాగుందండి. ధనస్సు రాశి వారికి మీ స్వక్షేత్రమైనటువంటి మీ స్వక్షేత్ర అధిపతి గురువు కర్కాటకంలో ఉచ్చ పొంది ఉండడం ఈ సంవత్సరం మీకు బాగా కలిసొచ్చే కాలం. దాంతోపాటు గురువుతో పాటు రవి కూడా కలిసి కర్కాటకంలో ఉండడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం, వివాహాలు కాని వారికి వివాహాలు జరగడం, ఇక సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి సంతానం లేని వారికి కూడా సంతాన యోగం కలగడం, ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక మీరు శుభకార్యాలు చేయడం, తీర్థయాత్రలకు వెళ్ళడం, చాలా దూరానికి వెళ్ళలేకపోయినటువంటి తీర్థయాత్రలు మీరు వెళ్ళడం అంటూ జరుగుతుంది. ఇక ఈ గురువు తను ఉచ్చ పొందినట్టు మీ ఈ రాశి అధిపతి అయిన గురువు కర్కాటకంలో ఉచ్చ పొంది ఉండడం ద్వారా మీకు రవితో కలిసి ఉండడం, రవి కూడా గురువుతో కలిసి కర్కాటకంలో ఉండడం ద్వారా మీకు మంచి వ్యాపారంలో కానీ రాజకీయ రంగంలో కానీ అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. మేషరాశి వారికి మంచి అవకాశాలు ఉంటాయి. కానీ చాలా వరకు మీరు వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోవడం, అధిక కోపంతో గొడవలకు దిగడం, ఇలాంటివన్నీ జరుగుతాయండి మేషరాశి వారికి. ఇక వృషభ రాశి వారికి కూడా మంచి యోగమే చెప్పొచ్చు. మీరు అన్నదమ్ములతో కానీ అక్కా చెల్లెలతో కానీ మంచి సామరస్యంగా మీకున్నటువంటి వ్యాపార రంగంలో కానీ వారితో వచ్చినటువంటి భూ వివాదాల్లో వల్ల ఆగిపోయిన పనులు కానీ త్వరగా పూర్తవుతాయి. కానీ మీరు చెక్కుల విషయంలో కానీ మధ్యవర్తిత్వం చేసే విషయంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటకం వారికి బాగానే ఉంటుంది, పర్వాలేదని చెప్పొచ్చు. ఎక్కువ మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు. మీరు అది వదిలేసి మీరు ఎక్కువగా రాహువుకు మీరు ఆదివారం నాడు రాహువు గ్రహశాంతి చేసుకోవడం మరియు తెల్లని బియ్యం దానాలు ఇవ్వడం ఇలాంటివన్నీ చేసుకోవాలి. సింహరాశి వారికి కూడా మీరు
మధ్యవర్తిత్వం చేయడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్‌లో బాగానే కలిసొస్తుంది. కానీ మిత్రుల వల్ల మోసపోవడం అంటూ జరుగుతుంది సింహరాశి వారికి. ఇక సింహరాశి వారికి కోర్టుల వలన చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కోర్టు, పోలీస్ స్టేషన్‌ల వల్ల కూడా మీరు చాలా వరకు సామరస్యంగానే మీరు ఓహ్, మౌనంగానే ఉండడం, ఈ ఎక్కువగా మాట్లాడినట్లయితే గొడవలు రావడం అంటూ జరుగుతాయి. కన్యా రాశి వారికి ఆల్రెడీ మనం చెప్పేసాం అద్భుతంగా ఉంది. ఇక తులారాశి వారికి తులారాశిలో చంద్రుడు ప్రస్తుతానికి ఉన్నాడు. కాబట్టి మీరు మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. మీరు చేస్తూ పని సక్రమంగా చేస్తారు కానీ ఏమవుతుందో అనే ఆందోళన ఎక్కువగా ఉంటుంది మీలో. కోర్టు వ్యవహారాలు పర్వాలేదు బానే ఉంది. అయితే బంధుత్వంలో గొడవలు రావడానికి చాలా ఆస్కారం ఉంది. బంధుత్వంలో గాని, మీ అక్కా, చెల్లెలు, అన్నదమ్ములో గాని ఎక్కువ గొడవలు రావడం అనేది ఎక్కువ ఉంది. వృశ్చిక రాశి వారికి చాలా బాగుందండి. పర్వాలేదు. ఈ మునుపటి కంటే ఇప్పుడు కొంచెం మీరు అనుకున్న పనులు త్వరగా అవుతాయి. అని కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది మీకు. శ్రమ చెయ్యాలి. కనుక శని భగవానుడికి మీరు తైలాభిషేకం చేయడం, శని బీజ మంత్రాలు పఠించడం ద్వారా మీకు త్వరగా చేస్తున్నటువంటి పనులు త్వరగా కావడం అంటూ జరుగుతుంది. ఇంకోటి మీకు ఉద్యోగ అవకాశాలు బాగా ఉన్నాయండి. చాలా రోజులుగా మీరు ఉద్యోగం గురించి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు గానీ, ఈ నెలలో మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే అద్భుతంగా మీకు ఉద్యోగం రావడం అంటూ జరుగుతుంది. అంటే ఉద్యోగ ప్రయత్నానికి ముఖ్యంగా రవి కారకుడు. కాబట్టి రవికి సంబంధించినటువంటి జపమంత్రము, ఆదిత్య హృదయం చదవడము, మరియు రాగి చెట్టుకు కుంకుమ నీళ్ళతో మీరు నీళ్ళు ప్రతి ఆదివారం పోయడం ద్వారా ఉద్యోగానికి మంచి అవకాశాలు మీకు తప్పకుండా వస్తాయి. ఇక ధనస్సు రాశి వారికి ఈ బాగానే ఉంటుందని మనం ఇంతకుముందు చెప్పాం. ఇక శని అధిపతి అయినటువంటి మకర కుంభాల్లో మకర రాశి వారికి, కుంభరాశి వారికి బాగానే ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉంటుంది మీకు ఈసారి. బాగా శ్రమ చేయాలి. అనుకున్న పనులు తప్పకుండా నెరవేరుతాయి. ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ వహించాలండి. ఏ అనారోగ్య సమస్య అయినా కూడా మంచి వైద్యులతో మంచి మందులు గానీ, దాంతో గానీ ట్రీట్మెంట్ గానీ చేసుకుంటూ ఉండాలి. కనుక మీరు కూడా రవి స్తోత్రం ఎక్కువగా పఠించడం, శనికి తైలాభిషేకం చేయడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. శని మకర కుంభ రాశుల వారికి అనవసరమైనటువంటి గొడవల్లోకి వెళ్ళడం, మీకు దెబ్బలు తగలడం జరుగుతుంది. వాహనంలో ప్రమాదాలు కూడా ఉంటాయి. జాగ్రత్తగా వహించాలి. కనుక ఈ ఆషాఢ మాసంలో ఈ రాశుల్లో అద్భుతంగా ఉంటుంది. ఇక చివరగా మీనరాశి వారికి కూడా చాలా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. వారికి కూడా అంచెలంచెలుగా చేస్తున్నటువంటి వ్యవహారాల్లో, ఉద్యోగాల్లో కానీ మార్పు అనేది సడన్గా జరుగుతుంది. ప్రమోషన్స్ బాగుంటాయండి మీకు. ఈ ప్రమోషన్స్ రావడం, దూర ప్రాంతాల్లోకి వెళ్ళి ఉద్యోగం కానీ వ్యాపారం చేయడానికి మంచి అవకాశాలు మీకు ఈ నెలలో జరుగుతున్నాయి. అంటే ఈ ఆషాఢ మాసంలో గ్రహ గోచారాన్ని బట్టి చూసినట్లయితే ముఖ్యంగా మిథున, కన్య, ధనస్సు రాశి వారికి అద్భుతంగా ఉంది. ఇక మిగిలిన రాశి వారికి శ్రమ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ జాతక చక్ర పరిశీలన కింద ఉన్న వాట్సాప్ నెంబర్ మీరు కన్సల్టేషన్ తీసుకోండి. తీసుకున్నట్లయితే మీ రాశులను బట్టి, మీ జాతకాన్ని బట్టి ఎలాంటి ఈ పరిహారాలు చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు.